మరో 2 అడుగుల గోదావరి వరద ప్రవాహం పెరుగుతుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ముంపు ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉందా, ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరుకుంది, ఇంకా 2 అడుగులు పెరగచ్చంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం ఉంది, ఏ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అధికారులు? సచిన్, నిన్న సాయంత్రం 4:16 భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరడంతో 3వ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రాంగం జారీ చేసింది. నిన్న సాయంత్రం నుంచి అదే స్థాయిలో గోదావరి రైజ్ అవుతూ వచ్చింది. 53.60 అడుగుల వద్ద గరిష్టంగా నమోదైనటువంటి సిచ్యువేషన్ నిన్న రాత్రి 12 గంటలకు అత్యధికంగా 53.60 అడుగుల వద్ద గేజ్ రీడింగ్ అయితే నమోదైంది. ఆ తర్వాత కొన్ని పాయింట్లు తగ్గుతూ ప్రస్తుతం 53 అడుగులకు చేరుకుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకల్లా ప్రస్తుతం గోదావరి అదే స్థాయిలో ప్రమాదకర స్థాయిలో అటు భద్రాచలం నుంచి పోలవరం వైపు దాదాపు 14 లక్షల పైపులకు నీరు దిగువకైతే విడుదలవుతోంది. తాలిపేరు నుంచి భారీగా వరద వస్తుంది. గోదావరి ఎగువ బేసిన్లు ప్రాంతం నుంచి కూడా చాలా భారీ మొత్తంలో వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే పెరుగుతోంది. ఇప్పుడు పతాక స్థాయికి ప్రమాదకర స్థాయికి ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చేయడంతో చాలా గ్రామాలు జలదిగ్బంధాలు చిక్కున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జలదిగ్బంధాలు చిక్కుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చర్ల, అశ్వాపురం, పినపాకలోని కొంత ప్రాంతంతో పాటు భద్రాచలం ఏజెన్సీ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అటు విజయవాడ, జగదల్పూర్, భద్రాచలం, భూపర్లపట్నం జాతీయ రహదారులపై ఇంకా వరద నీరు ఉండడంతో పూర్తిగా అటు వాణిజ్య రవాణా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే భద్రాచలం పట్టణంలోకి కొంత మేర వరద నీరు వచ్చేరింది. కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, ఈ 3 కాలనీల్లోకి వరద నీరు వచ్చేయడంతో ఇప్పటికే భారీ మోటార్ల సాయంతో ఆ నీటిని మళ్ళీ తిరిగి గోదావరిలోకి డంప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. నిన్న స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం కరకట్టను పరిశీలించారు. అధికార యంత్రాంగంపై కూడా కొంత సీరియస్ అయినట్లు మనకు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో ఇటీవల ఇరిగేషన్ అధికారులకు వైఫల్యం కారణంగానే పెదవాగు ప్రాజెక్టు పెద్ద ఎత్తున నష్టం వాటిని పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అనుక్షణం గోదావరి వరదలపై సమీక్షలు, సమావేశాలు చేయాలి. గోదావరి వరద నీరు ఒక చుక్క కూడా భద్రాచలం పట్టణంలోకి రాకూడదు. అవసరమైతే కరకట్ట ఎత్తు పెంచినట్టు కూడా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. వెనువెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు మరికొన్ని ముప్పు ప్రాంతాల వరదలు కూడా పునరావాస కేంద్రాలకు వెంటనే తరలించారు. ప్రస్తుతం భద్రాచలం టువర్డ్స్ పూర్గంపాడకు వెళ్లే తారపాక మీదుగా పూర్గంపాడకు వెళ్లే రహదారిపై కూడా గోదావరి వరద నీరు వచ్చడంతో రాకపోకలు మళ్లించారు. బీపీఎల్ మీదుగా వారందరినీ కూడా పూర్గంపాడు, మొరంపల్లి బంజరుకు చేరుకోవాలని ఇప్పటికే ఆర్టీసీ యంత్రాంగానే కావచ్చు, క్షేత్రస్థాయి ప్రయాణికులకు కూడా సమాచారం ఇచ్చారు. చాలా పెద్ద మొత్తంలో వాణిజ్య సరుకు రవాణా కూడా భద్రాచలం సరిహద్దు మేరైతే నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా ఇదే రైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం చెప్తున్నారు. మరో 2 అడుగుల మేర పెరిగి ఆ తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర జల సంఘం అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. గత ఏడాది 56 అడుగుల మేర గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద నమోదైంది. ఆ మునుపటి ఏడాది 72 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. ఏదేమైనప్పటికీ భద్రాచలం తీర ప్రాంత వాసులే కాదు, గోదావరి తీర ప్రాంత వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, బిక్కుమంటున్నారు. పెద్ద మొత్తంలో పంట నష్టం ఇప్పటికే సంభవించింది. ఆ తర్వాత ఎంత మేర పంట నష్టం సంభవించింది అనేది వ్యవసాయ శాఖ అధికారుల నివేదికల ప్రకారం. కానీ ఉదయ్, ఇన్ఫాక్ట్ ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక మహారాష్ట్ర ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితి దాదాపు ఇంకొక వారం రోజుల పాటు కంటిన్యూ అవకాశం దాదాపుగా, ఎందుకంటే ఐఎండీ రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక ఎల్లో అలర్ట్ ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది అండ్ రేపు ఎల్లుండికి సంబంధించి కూడా దాదాపుగా ఎల్లో అలర్ట్ కొనసాగిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఎంత మేరకు ఇంకా వస్తుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వరద ప్రవాహం కనుక 56 అడుగులు, మీరు అన్నట్టుగా 56 అడుగులు దాటితే కనుక ఎటువంటి సినారియోస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఆ పరిస్థితి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సచిన్, మనకున్నటువంటి అనుభవం ప్రకారం 2022లో 70 అడుగుల మేర గోదావరి ప్రవాహం నీటి మట్టం నమోదైనప్పుడు భద్రాచలం వద్ద సిచ్యువేషన్ చాలా భయాందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ గతంలో మనం ఆల్రెడీ చూసాం. అధికార యంత్రాంగం కూడా అనుభవం ఉంది. భద్రాచలం పట్టణ వాసులే కాదు, గోదావరి తీర ప్రాంత వాసులు కూడా ఇంకా ఆ భయాందోళన నుంచి బయటికి రానివంటి సిచ్యువేషన్. ఎందుకంటే 2022లో అప్పటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, గోదావరి ఎగువ బేసిన్ లో క్లౌడ్ బస్ కారణంగానే పెద్ద మొత్తంలో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా పోలవరం
ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున విలవిల్లినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణ దశలో ఉంది. అప్పటికే బ్యాక్ వాటర్ కూడా పెద్ద మొత్తంలో ఉంది. మరోవైపు శబరి నది కూడా అకస్మాత్తుగా పోటు వేయడం ద్వారా ఎక్కువగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రవాహం పెరుగుతూ వస్తుందనేది మనకి కేంద్ర జల సంఘం అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఏ క్షణం భారీ వర్షాలు గోదావరి ఎగువ బేసిన్లో కావచ్చు, ఎగువ రాష్ట్రాల్లో క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు నమోదవుతే మాత్రం మనం ఊహించని నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఏమరపాటుగా ఉండకుండా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ జితేష్ పాడుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఎప్పటికప్పుడు గోదావరి సమీక్షలపై, వరదలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగంతో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం 53 అడుగుల మీద ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నమోదవుతుంది. 56 నుంచి 58 అడుగులకు ఎత్తి మాత్రం దాదాపు కొన్ని వందల గ్రామాలు మాత్రం నీట మునిగే అవకాశం ఉంది. జల దిగ్బంధంలో చిక్కునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉంది. 53 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. 14 లక్షల నీటి ప్రవాహంతో గోదావరి అక్కడ ప్రవహిస్తోంది. నిన్న సాయంత్రం 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. మరో 2 అడుగులు గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంటూ కూడా అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. ఇంకా నీటిలోనే కరకట్ట ఆంజనేయ స్వామి గుడి, కళ్యాణకట్ట కూడా ఉంది. ఇక భద్రాచలంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.